ఇది పైది న్యూ, ఓకే, కిందది ఓల్డ్. అయితే వచ్చేసి పర్మిషన్ లేదు, ఆపమన్నారు, ఆపేసాం వర్క్. లేనిపోని క్వశ్చన్స్ చేస్తే నేను 10 క్వశ్చన్స్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ రోడ్డు ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది, రోడ్డు ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారు. ఇవన్నీ బండ్లు చూడండి రేట్ల పెట్టుకున్నారు. ఈ రోడ్లలో బండ్లు పెట్టుకొని మీరు నమాజులు చేసుకొని మీరు చేసుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఓట్లు ఎక్కడికి వస్తున్నాయి, ఏడికెళ్ళి ఇది చేస్తున్నారు. దీన్ని పట్టించుకునే నాయకులు లేరు, నాదులు లేరు. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వెనకపల్లి వార్డుకు సంబంధించి ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వెనకపల్లి వెళ్లే రోడ్లో ఉన్న ఈ రోడ్లో మసీద్ నిర్మాణం జరుగుతూ ఉంది. మసీద్ నిర్మాణంలో రోడ్డును సెట్ బ్యాక్ లేకుండా మసీద్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. మసీద్ నిర్మాణానికి ఒక కమ్యూనిటీ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వ పరంగా దీనికి సరైన అనుమతులు లేవని ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన వాళ్ళు అభ్యంతరం చెప్తా ఉన్నారు. వారు మున్సిపల్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారు. సో దీనికి సంబంధించి నిజంగా అసలు ఏంటి మసీదు వాళ్ళ వర్షన్ ఏంటి, నిజంగా దీనికి అనుమతులు ఉన్నాయా లేవా, సెట్ బ్యాక్ లేకుండా కడుతున్నారా ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. భయ్యా నమస్తే, ఏం కడుతున్నారు ఇక్కడ? మసీద్ కడుతున్నాం. మసీద్ అవును. పర్మిషన్ ఉందా? అంటే ఒక కమ్యూనిటీ సెంటర్ కట్టడానికి పర్మిషన్ ఉంటుంది కదా ప్రాపర్? పర్మిషన్ ఉంది, పర్మిషన్ ఉంది. ల్యాండ్ ఎవరిది? అది ల్యాండ్ సమీర్ బాయ్. సమీర్ అంటే ప్రైవేట్ ల్యాండ్? ప్రైవేట్ ల్యాండ్ కాదు, ఇది ఇప్పటి నుంచి కాదు, గత 22 సంవత్సరాల నుంచి ఇక్కడ మసీద్ ఉంది. 22 సంవత్సరాల నుంచి ఇక్కడ మసీద్ ఉంది. చిన్నదిగా ఉంది. ఇక్కడ భాస్కర్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వాళ్ళందరూ నమాజ్ చదువుకోవడానికి వస్తారు ఇక్కడికి. మసీద్ సరిపోవట్లేదు అని చెప్పి కొంచెం పెద్ద మసీద్ కట్టుకుంటున్నాం. కాకపోతే ఇది ఓల్డ్ వాలా న్యూ వాలా చూడండి మీరు. ఓల్డ్ వాలా న్యూ వీళ్ళు బ్రదర్ మీరు చెప్పారు కదా బ్రదర్, ఇది ఓల్డ్ వాలా న్యూ వాలా? ఏది? ఇది కింద కాంపౌండ్ వాల్. ఓకే, న్యూ కనిపిస్తుందా ఓల్డ్ కనిపిస్తుందా? పైన ప్లాస్టింగ్ కనిపిస్తుంది. ఇది పైది న్యూ, ఓకే, కిందది ఓల్డ్. అయితే వచ్చేసి పర్మిషన్ లేదు, ఆపమన్నారు, ఆపేసాం వర్క్. ఇదేముందో ఇది క్లియర్ అయిన తర్వాత ఇది న్యూ వాలా ఓల్డ్ వాలా చూడండి మీరు. ఓల్డ్ వాల్ పైన న్యూ వాల్ కట్టాం. ఇది వద్దు. రోడ్డును చూస్తే రోడ్డుకు కనీసం 1 మీటర్ కూడా సెట్ బ్యాక్ లేదు. ఒక దాకా ఇప్పుడు ఇది వరకు 100 ఫీట్ ఉందో లేదో మనకు తెలియదు కదా. ఇప్పుడైతే 100 ఫీట్ రోడ్ అంటున్నారు. ఇది ఇక్కడ వరకు అయితే ఆపేశారు. ఆపేసి ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈ వాల్ తీసేస్తామన్నారు. ఓకే అని ఒప్పుకున్నాం. ఇప్పుడు బయట మెటీరియల్ ఉంది కదా సార్, ఈ మెటీరియల్ని లోపల షిఫ్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత ఇది ఏముందో క్లియర్ అయిన తర్వాత పైన కట్టుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు మున్సిపల్ అధికారులు మీకు చెప్పారు ఇది ఆపమని చెప్పి సో ఆపేసాం. ఓకే, ఈ మెటీరియల్ రోడ్డు మీద ఉంది కదా, ఈ మెటీరియల్ లోపలికి షిఫ్ట్ చేసుకుంటున్నాం. అది దాని ఏముందో అయిపోయిన తర్వాత మనం కట్టుకుందాం యాజ్ ఇట్ ఈస్గా. దాని ఏమో ప్రాబ్లం లేదు. దీనికైతే ఖచ్చితంగా ఈ మసీద్ నిర్మాణానికి అయితే పర్మిషన్ ఉందంటారు మీరు? పర్మిషన్ ఎక్స్టెన్షన్ కావచ్చు, మన ఈ మసీద్ ఎక్స్టెన్షన్ కావచ్చు, మసీద్ నిర్మాణం కావచ్చు, పర్మిషన్ ఉంది. అంటే మున్సిపాలిటీ నుంచి ఉందా? 22 సంవత్సరాల నుంచి మసీద్ ఉంది. ఆ మసీద్ని మనం ఏం చేస్తున్నాం, పెద్ద చేస్తున్నాం అంతే. అంతే మాత్రం ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ వేరే కన్స్ట్రక్షన్ ఏం చేయట్లేదు. మసీద్ కింద ఎంత ఉందో పైన అది ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఎట్లా మళ్ళీ దీనికి ఫండ్స్ ఎట్లా వస్తా ఉన్నాయి మీకు? మసీద్ కమిటీ ఉందా దీనికి నిర్మాణానికి? మసీద్ కమిటీ దీనికి విరాళాలు వేసుకొని కట్టుకుంటున్నారు. వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టట్లేదు, మనం మన ఫండ్స్ తోనే కట్టుకుంటున్నాం. ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని ఫ్లోర్లు వేస్తా ఉన్నా తెలియదు సార్. ఇదే ఫ్లోర్, పైన ఏం లేదు, ఒక్క 2 స్లాబ్లు మాత్రమే, పైన ఏం లేదు. అది పారాఫిట్ వాల్ లేపేసి ఆపేస్తాం. అంటే మదర్సా కూడా రన్ చేయబోతా ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు కొంతమంది. లేనిపోని పుకారులు నమ్మొద్దు సార్, అర్థమైందా? లేనిపోని క్వశ్చన్స్ చేస్తే నేను 10 క్వశ్చన్స్ వేయాల్సి వస్తుంది. లేనిపోని క్వశ్చన్స్ లేదు, మీకు లేనిపోని డౌట్స్ క్రియేట్ చేసుకోవద్దు. ఇప్పుడు మీరు అడిగారని చెప్పి నేనేదో ఈగోకి ఫీల్ అయ్యి వెనక పెట్టుకోవచ్చు, కానీ అది పద్ధతి కాదు. ఇక్కడ మసీద్ ఉంటుంది, మసీదే కడుతున్నాం అంతే. సో ఇది మొత్తానికి సెట్ బ్యాక్ విషయంలోనైతే మున్సిపల్ అధికారులు మాకు అబ్జెక్షన్ చెప్పారు, అది ముందు కూల్చేయమని. ఆ కూల్చేయడానికి కూడా మేము కూడా అంగీకరించినాం. వెనుక మాత్రమే అంటే సెట్ బ్యాక్ ఎక్కడైతే మనకు రోడ్డుకు ఎంత దూరం నుంచి 4 మీటర్లు, 5 మీటర్లు, 6 మీటర్లు మున్సిపల్ గైడ్లైన్స్ ఎట్లా ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారం వెనుక ఎన్ని మీటర్లు ఉంటే అన్ని మీటర్లు వెనుక నిర్మాణం చేసుకుంటాం. ఇది గతంలో ఉన్న మసీదే, దాన్ని కొంత ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాం. దీనికి సంబంధించి అన్ని పర్మిషన్లు ఉన్నాయనేది మసీద్ కమిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మసీద్ కమిటీ నిధులతోనే దీన్ని నిర్మిస్తున్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి హిందూ సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు, బజరంగ్ దళ్ కావచ్చు, వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళ అబ్జెక్షన్ ఏంటో వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏం పేరు అన్ని పేరు? నా పేరు వాసు. ఏంటి అసలు మీ అభ్యంతరం ఏంటి? ఇది ఓన్లీ సెట్ బ్యాక్ లేదనే అభ్యంతరమా? అసలు ఏంటి అసలు మసీద్ కట్టడంలో, మసీద్ నిర్మించుకోవడంలో మీకున్న అభ్యంతరం ఏంటి? ఇక్కడ రోడ్డు ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది, రోడ్డు ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ మసీద్ 20 ఏళ్ళ నుంచి అప్పటి నుంచి అని ఏమి లేదు. మసీద్ రీసెంట్గా రేకుల షెడ్ వేసుకొని ఉంటుండే, దాన్ని తీసేసి ఇప్పుడు పెద్ద కడుతున్నారు. దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు. అసలు పర్మిషన్ ఉందా? పర్మిషన్ తీసుకోలేదు. ఎక్కడున్నది? ఇది మా గ్రామ పంచాయతీ కిందకే ఉంటుంది. మా గ్రామ పంచాయతీ నుంచి ఎప్పుడు కూడా ఎన్ఓసి ఇవ్వలేదు. ఇప్పుడు మున్సిపాలిటీ కిందకి ఉన్నది. యాక్చువల్గా వీళ్ళకు తెలియదో నాకు. కాకపోతే ఏంటంటే ఏదైనా లేఅవుట్ చేసినప్పుడు రెసిడెన్షియల్ లేఅవుట్ ఉంటుంది.
రెసిడెన్షియల్ లేఅవుట్ పర్మిషన్ ఉంటుంది. దీంట్లో రిలీజియన్ స్ట్రక్చర్ ఎట్లా కడతారు? రిలీజియన్ స్ట్రక్చర్ కట్టడానికి వీల్లేదు కదా. జనాలు ఉండడానికే పర్మిషన్ తీసుకొని ఒక లేఅవుట్ చేసినప్పుడు మతపరమైన కట్టడానికి లేదు కదా. మరి ఏ విధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం మేము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్ కూడా ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? యాక్షన్ తీసుకోవట్లేదు అంటే మరి వాళ్ళు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయినాడా, మరి ఇంకేం చేస్తున్నాడో తెలియదు. ఇంకేం చేసిరో తెలియదు. వాళ్ళు ఇప్పటివరకు అయితే యాక్షన్ తీసుకోవాలి కదా, కనీసం యాక్షన్ తీసుకోలేదు. మరి ఇది ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం. ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు దానికి పరిశీలన చేసి ఏమైనా చేయాలి కదా. మరి ఎక్కడ జరిగేది పని అట్లాగే జరుగుతుంది. మరి దీనిపైన వాళ్ళు ఎలాంటి స్పందన కూడా లేదు, ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు. అంటే ఇప్పుడు దీనికి పర్మిషన్ లేదనేది ఒక అభ్యంతరం, మీది సెట్ బ్యాక్ అనేది అంటే రోడ్ లేదు, సెట్ బ్యాక్ లేదు, రోడ్ ఎంక్రోచ్మెంట్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ రోడ్ నుంచి 10 గ్రామాల్లో డైరెక్ట్ బస్సులు కూడా వెళ్తాయి, గవర్నమెంట్ వెహికల్స్ కూడా వెళ్తాయి. ఇది శంషాబాద్ హైవేకు అటాచ్డ్ కనెక్టివిటీ ఉన్న రోడ్డు, హైవే రోడ్కి. కానీ ఈ రోడ్డు మరి ఇట్లా ఆక్రమిస్తే రేపు ఈ గవర్నమెంట్ అధికారులు ఫస్ట్ వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళు పట్టించుకోవడం లేదు. మరి డబ్బులు తీసుకొని ఇంకేం చేస్తున్నారో మాకు అనుమానం ఉన్నది. వాళ్ళకి సహకరిస్తున్నారు. డైరెక్ట్గా కంప్లైంట్ వచ్చినప్పుడు పని ఆపకుండా వాళ్ళు డిస్మాంటిల్ చేయాలి, కూలగొట్టాలి. రోడ్ ఎంక్రోచ్మెంట్ అయినప్పుడు ఈ ట్యాక్సులు తీసుకోవడం, ఇవన్నీ తీసుకోవడం చేస్తారు. కానీ ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు మాత్రం తీసుకోవడం లేదు, యాక్షన్ తీసుకోవడం లేదు వాళ్ళు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీ డిమాండ్ ఏంటి? అసలు దీనికి సంబంధించి మీ డిమాండ్ ఏంటి? మీరు ఏం చేయబోతా ఉన్నారు? రోడ్ ఎంక్రోచ్మెంట్ ఏముందో అది తీసేసేయాలి. రోడ్ ఎంక్రోచ్మెంట్ కాకూడదు. రోడ్ వైండింగ్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో. ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఉంటే కట్టుకొని, పర్మిషన్ లేకపోతే అది కూడా ఆపేసేయాలి బిల్డింగ్, అంతే. ఏం చెప్తారన్నా, మీరేం చెప్తారు? రీసెంట్గా మొయినాబాద్ మండల్లో ఇప్పుడు మేము చూసినంత వరకు అయితే, మేమున్నంత వరకు, నేను ఇక్కడ పక్కన ఉన్న బాకారం నా విలేజ్ నాది, మేము చూసేంత వరకు ఇక్కడ మస్జిద్లు ఏం లేవు. నేను చూసేంత వరకు మస్జిద్లు లేవు. ఇప్పుడు సడన్గా వచ్చేసి ప్రతి రూట్లో ఇప్పుడే ఇంకా కొంచెం దూరంలో 1/2 కిలోమీటర్ లేదు, ఆడ మెల్లగా చిన్నగా కట్టుకొని దాన్ని మస్జిద్ చేసేసారు. ఇన్కేపల్లి విలేజ్లో కూడా చిన్నగా హోటల్ లాగా పెట్టిర్రు. హోటల్ లాగా పెట్టి దాన్ని మస్జిద్ చేసేసి మొత్తం రోడ్లోకి వచ్చేసారు. అట్లా కట్టుకుంటున్నారు. హైవే మీద పోతుంటే కూడా ఆడ కూడా అంతే. మన అజీజ్ నగర్ దగ్గర కూడా రోడ్లోనే కట్టారు. ముందు కట్టుకుంటున్నారు, రోడ్లోకి జరుగుతున్నారు. ఫ్రైడే రోజు వాళ్ళు చేసుకుంటారు. కట్టుకోడు వాళ్ళు, మేము దాని మీద అబ్జెక్షన్ కాదు. కట్టుకునేది ఏదైతే ఉంటుందో మీరు పార్కింగ్ ఫెసిలిటీ చూసుకోండి. మీకు ఏదైతే మీరు చేసుకుంటారో, పూజ చేసుకుంటాం, మేము కూడా గుళ్ళలో పూజ చేసుకుంటాం. అట్లా మీ పార్కింగ్ ఫెసిలిటీ, పోవడానికి అందరికీ దారి, ఇలాంటివి డిస్టర్బెన్స్ కావద్దు అనేది మేము. ఇట్లా కడితే ఏముందని చెప్పండి, మీరు కట్టుకుంటున్నారు, మీరు ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. మీరు ఏమంటున్నాడు, ఆయన జేబీఐటీ నుంచి పిల్లలు వస్తారు, మాకు ప్రార్థనలు చేసుకుంటారు, మేమని అంటున్నాం. మీరు జేబీఐటీ నుంచి ప్రార్థనలు చేసుకొని వచ్చేవాళ్ళు, మీకు ఏదైతే సంస్థ నుంచి వస్తుంటారో 500-600 మంది వస్తారా? మీ పండుగలు జరిగినప్పుడు 1000 మంది వస్తారా? మీ బండ్లు పెట్టుకుంటారు, రోడ్లు కబ్జాలు చేసుకుంటారా, రోడ్లలో పెట్టుకుంటారా? మీరేమో ఇంత పెద్ద కాలనీ ఉంది, ఏడ కూడా మీరు పార్కింగ్ చూసుకోకుండా ఇవన్నీ బండ్లు చూడండి ఎట్లా పెట్టుకున్నారు. ఈ రోడ్లలో బండ్లు పెట్టుకొని మీరు నమాజులు చేసుకొని మీరు చేసుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరు ప్రశ్నించాలి? ఇది ఏం జరుగుతుంది ఇక్కడ? మేము అనేది ఏంటంటే మీరు పార్కింగ్ ఫెసిలిటీ చేసుకొని కట్టుకోండి, పెద్దగా కట్టుకోండి, ఇంకేమైనా కట్టుకోండి, ఏమైనా చేసుకోండి, జనాలకు ఇబ్బంది పెట్టకండి. మీ పార్కింగ్ ఫెసిలిటీ చూసుకోండి. మనం ఇప్పుడు కూడా సిటీలో చూస్తున్నాం, ఎన్ని చూస్తున్నాం, మస్జిద్లు కట్టుకున్న తర్వాత వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటా రోడ్ల పైన మొత్తం వచ్చేసి రోడ్లు ఆక్రమించుకొని ఇంకేమో చేస్తున్నారు. ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం మనకేం జరుగుతుంది? మనకు కూడా అలాంటివే జరుగుతుంది. మనం ఏం చేసుకున్నా వీళ్ళ దిక్కులు అభ్యంతరం. ఇది మొయినాబాదు మరో పాకిస్తాన్ లాగానో మరో ఓన్ సిటీ లాగా చేసే ఉద్దేశం ఉన్నట్టున్నది. ఇప్పటివరకు ఇట్లాంటి లేకుండే ఈ కాలనీ మొత్తం చూసుకుంటే కూడా మొత్తం ముస్లిం కాలనీ అయిపోయింది. వీళ్ళు ఓట్లు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి, ఏడికెళ్ళి ఇది చేస్తున్నారు, దీన్ని పట్టించుకునే నాయకులు లేరు, నాదులు లేరు. అసలు ఈ మొయినాబాద్లో ఏం జరుగుతుంది అనేది కూడా మాకు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాకు భయం అవుతుంది. ఉండాలంటే కూడా మేము ఊర్లలో చిన్న ఉండి మేము సంస్థలు ఉంటే ఇట్లాంటి వెలిసిన తర్వాత మాకు ఇబ్బంది ఉన్నది. పోయే దారులలో మేము ఎట్లా పోతాం, ఎట్లా వస్తాం, రేపు మాకు ఏంది పరిస్థితి, మాకు ఎట్లాంటి ఇది ఉన్నది అన్నీ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, దాడులు ఎలా జరుగుతున్నాయి, ఏం చేస్తున్నాం అనేది మాకు లోకల్గా మాకు భయం ఉంది. వీళ్ళతో ఎందుకు మాకు ఇంతగానం ఎందుకు ప్రాబ్లం చేస్తున్నావు, వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? మన నాయకులు కానీ లీడర్లు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? యథేచ్ఛగా సపోర్ట్దా కూకుంటారు, పైసలు తినుకుంటారా, లేకపోతే భయం అవుతుందా వాళ్ళకి? రేపు జరగబోయే జనాలకు ఏం చెప్దామనుకుంటున్నారు, ఇక్కడ లోకల్లో ఉన్న హిందువులను ఏం చేద్దామనుకుంటున్నారు అనేది అర్థమవుతలేదు. దీన్ని ఇప్పటివరకు మొయినాబాద్ మున్సిపల్ అన్నారు, 311 జియో అన్నారు. 311 జియో ఎక్కడిదక్కడనే ఉంది, యథేచ్ఛగా కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. లోకల్ వాళ్ళ మేము కట్టుకోనికి ఇబ్బంది ఉంది, బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎట్లా కట్టుకొని ఉంటున్నారు? ఒకసారి ఆలోచించాలి. జలాశయాల గురించి అన్నారు, వాటికి కూడా ఏది లేదు. మరి వీళ్ళంతా కట్టుకొని ఈ కన్స్ట్రక్షన్లు అన్ని జరిగి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను అదే అడగదలుచుకున్నాను మున్సిపల్ కమిషనర్ గారికి. వారికి కూడా కంప్లైంట్ ఇస్తే, వాళ్ళతో పాటు ఇస్తే కూడా ఇప్పటివరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది సిగ్గుచేటు విషయం. ఇది దయచేసి గవర్నమెంట్ కానీ ఇంకా లోకల్ లీడర్లు కానీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి చర్యలు తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. పూరా బతాతం ఆప్కో అన్నీ చూపిస్తాం మేము. మా తాను అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఎక్కడ నడుపుతున్నారు మదర్సా? ఇందులోనే నడుపుతున్నారు. ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుండే
మున్సిపల్ చైర్మన్ ముస్లిం ఉన్నాడు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, లంచాలు తీసుకుంటున్నాడు. అప్పుడు ఎవరికి ఇప్పుడు ఏముంటుంది, అప్పుడు ఏమనంటే సెంటిమెంటల్గా మళ్ళీ ఇక చెప్పేస్తారు. పోవడానికి వస్తలేదు, అర్ధగంట సేపు పడుతుంది మాకు శుక్రవారం వస్తే. ఎస్ఐ నరసింహ గారు, నేను కంప్లైంట్ తీసుకోను, మున్సిపల్ వాళ్ళకు ఎంఆర్ఓ వాళ్ళకు ఇస్తున్నావు కదా, నేను ఎందుకు తీసుకోవాలి, వాళ్ళు గడ్డి పీకనికి ఉన్నారా అని చెప్పి అన్నాడు. నీకు రోడ్ ఎన్ని ఫీట్లు ఉంది, నీ లేఅవుట్ మ్యాప్ ఏందో ఆడికెళ్ళి కట్టుకో. మస్జిద్ ఉండాలి, చర్చి ఉండాలి, గుడి ఉండాలి, ఉండొద్దు అనే ఉద్దేశం కాదు. ఆఫ్టర్ రోడ్లో పెట్టి ఇష్టపూర్వకంగా చేయడం కరెక్ట్ కాదు. నా పేరు శ్రీధర్. ఇక్కడ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ రోడ్ పైనకి మస్జిద్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి దాన్ని తక్షణమే ఆపేసి మున్సిపల్ కమిషనర్ గారు, ఇక్కడ ఉన్న లోకల్ ఎంఆర్ఓ గారు తదితరులందరూ తొందరగా యాక్షన్ తీసుకొని దీని నిర్మాణాన్ని వెనుకకు జరిపే విధంగా చూడాలని చెప్పేసి కోరుతున్నాం. అంటే మీరు కంప్లైంట్ చేసిరా? చేసినాం, కంప్లైంట్ చేసినాం. ఏమన్నారు రెస్పాన్స్? ఏమన్నా రెస్పాన్స్ లేదనే కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం మేమందరం. రెస్పాన్స్ మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చిన లెటర్ పైన ఇప్పటివరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇది మరి కమ్యూనల్ వైజ్గా చూస్తున్నారా ఏంటనేది కూడా అర్థమవుతుంది. మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ముసల్మాన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి ఈ విధమైన ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి మీకు చెప్పిండు కదా మెటీరియల్ తీసేసేయమని. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదా? ఇల్లీగల్ కదా? అది మీరు వాళ్ళు మాట్లాడు. పర్మిషన్ ఉందా మీకు? పర్మిషన్ పేపర్ వాళ్ళ దగ్గర శుక్రవారం రోజు పోతే మొత్తం యాక్సిడెంట్లు అవుతున్నాయి. లోపల పార్కింగ్ చేసుకోండి. ఈడెందుకు చేస్తారు రోడ్ల పైన? ఇలా మదర్సా నడుస్తలేరా మీరు? మదర్సా నడుస్తలేదా ఇందులో లోపల? మదర్సా నడుస్తలేదా? మీరు మదర్సా నడుపుతురా లేదా? మా తాన ప్రూఫ్స్ ఉన్నాయని మీరు అనుకుంటారు. మేము నడుపుతలేమన్నా, మా తాన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మేము ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి అంత రంగంలో దిగినాం. మీరు మదర్సా నడుపుతున్నాం మాకు అన్నీ తెలుసు. ఎవరు? అరే చెల్రాజీ మై ప్రూఫ్ పూరా బతా తుమ్ ఆప్కు అన్నీ చూపిస్తాం మేము. మా తాను అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఎక్కడ నడుపుతున్నారు మదర్సా? ఇందులోనే నడుపుతున్నారు. మేము చాలాసార్లు చూస్తున్నాం, పోతున్నాం, వస్తున్నాం, అన్నీ చూస్తున్నాము. ఖచ్చితంగా ఇలా మదర్సా నడుస్తుంది. వాళ్ళు అందుకే రోడ్ ఆక్రమించి ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుండే. మున్సిపల్ చైర్మన్ ముస్లిం ఉన్నాడు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, లంచాలు తీసుకున్నాడు కాబట్టి 111 వల్ల ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు. ఎట్లా పర్మిషన్? ఊర్లలో రూపాయి లేనోడు కూడా అప్పు సప్పు చేసి బిల్డింగ్ కట్టుకుందామంటే పర్మిషన్ ఇస్తలేరు. 111 ఉందని. ఇంత పెద్ద మస్జిద్కు ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? మున్సిపల్ చైర్మన్ కమిషనరు ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? ఏ విధంగా ఇస్తాడు 111 రోడ్లా ఉన్నది? మొత్తం రోడ్కి వచ్చేసారు. ఇంత మొత్తం ఇది ఇప్పుడు రోడ్ మళ్ళీ 100 ఫీట్ రోడ్ ఉన్నది. ఇప్పుడు రోడ్ వేసినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఇది జరపదు మదర్సా అని చెప్తారు, మస్జిద్ అని చెప్తారు. ఒక్కసారి నిర్మాణం జరిగితే దాన్ని కూల్ చేయడం సెంటిమెంట్ అవుతుంది. దాన్ని కూల్ చేయడానికి రాదు. ఇప్పుడు మొత్తం ఇంత లోపలికి పెట్టారు. ఫస్ట్ మీరు చూడండి ఒకసారి ఎక్కడి వరకు ఉన్నది. అగో మెల్లగా ఆక్యుపై చేసారు. ఫస్ట్ పిల్లర్స్ వేసింది అక్కడికి వేసారు, లోపలికి వేసారు కరెక్ట్ గా. తర్వాత మొత్తం మొత్తం రోడ్కి వచ్చేసారు. ఇప్పుడు రోడ్ వైండింగ్లు ఇప్పుడు 100 ఫీట్ ఉంది ఆల్రెడీ. ఇది శాంక్షన్ అయింది 100 ఫీట్. ఇప్పుడు ఈ రోడ్ వైండింగ్ వచ్చినప్పుడు ఎక్కడ జరగాలి? ఇప్పుడు రోడ్ ఎక్కడ తీస్తారు? అప్పుడు ఎవరు అడుగుతారు? అప్పుడు ఎవరికి ఇప్పుడు ఏముంటుంది, అప్పుడు ఏమనంటే సెంటిమెంటల్గా మళ్ళీ ఇక చెప్పేస్తారు. అగో అది చూడండి, ఆ బిల్డింగ్ చూడు ఎంత బయటకు వచ్చింది. మీరు ఒకసారి చూడండి సార్, అగో అది చూడండి మీరు. 2 మీటర్లు కూడా లేదా వైరింగ్ ఆ బిల్డింగ్ కానడానికి? ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఇప్పుడు ఇది కొత్తది అయినా దీనికి పర్మిషనే లేదు. పర్మిషన్ లేదు ఎట్లా కడుతురు? ఇది నుంచి మదీద్ ఉంది అంటుండు కదా. ఈ వెంచర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు ఫోటోస్ చూపిమని 20 ఏళ్ళ కింద ప్రూఫ్ లో చూపిమని మస్జిద్ ఉందా? చిన్న మస్జిద్ 15 సంవత్సరాలు అవుతుంది. 20 ఏళ్ళ కాడ ఏడుంది మస్జిద్? ఏడుంది? అదే ఏడుంది చూపిమని వాళ్ళను. ఇదంతా వీళ్ళు నాటకం అంతే. మున్సిపల్ ఆయన ఉన్నాడు కదా కమిషనర్, ఆయన ఆడుతున్న నాటకము ఏదో డబ్బులకు ఆశగాడి లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చి ఇంత మస్జిద్ కల్పించి హిందువులకి ఇక్కడ అన్యాయం చేస్తారు. రోడ్ల మీద పార్కింగులు చేసి పోకుండా శుక్రవారం నాడు పోవడానికి అక్కడ ఇక్కడ ఫుల్గా బండ్లు పెట్టేస్తారు. ఈ రోడ్కే పెట్టేస్తారు. మొత్తం పోవడానికి వస్తలేదు, అర్ధగంట సేపు పడుతుంది మాకు శుక్రవారం వస్తే. మేము పోవాలంటే ఏదైనా అర్జెంట్ ఉంటుంది, హాస్పిటల్ పోతాం, ఎక్కడైనా పోతాము. ఈ రోడ్కి ఎట్లా పోవాలి? ఈ రోడ్ మీదకి మేము పోవడానికి అంత ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఈ రోడ్కి. మొత్తం అంతా ఇక్కడ మొత్తం ఎక్కడ రోహింగాస్ ఎవరెవరు ఉన్నారో కూడా అర్థం కాకుండా ఇంట్లో మొత్తం రోహింగాస్ అయితే చాలా మంది ఉన్నారు. ఇంట్లో వచ్చి ఇక్కడ యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు అంతా ఎవరో కూడా తెలియదు అసలు. వాళ్ళకి కరెక్ట్గా అసలు ప్రూఫ్సే లేవు చెప్పాలంటే. ఇంట్లో ఉన్నోళ్ళు మొత్తం ఎక్కడెక్కడ బయట నుంచి తీసుకొచ్చి అందరిని తెచ్చి ఇంట్లో పెట్టేస్తారు, మొత్తం వాళ్ళు నింపేస్తారు. ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్న పరిస్థితిలో పోలీస్ శాఖను ఆశ్రయించడం కానీ ట్రాఫిక్ పోలీసులను చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? నేను పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్న ఎస్ఐ నరసింహ గారు, నేను కంప్లైంట్ తీసుకోను, మున్సిపల్ వాళ్ళకు ఎంఆర్ఓ వాళ్ళకు ఇస్తున్నావు కదా, నేను ఎందుకు తీసుకోవాలి, వాళ్ళు గడ్డి పీకనికి ఉన్నారా అని చెప్పి అన్నాడు. ఎస్ఐ గారు ఇలా స్పందించి నేను కంప్లైంట్ తీసుకోను అని చెప్పారు.
ఇట్లా చెప్పి నిర్లక్ష్యం చేశారు. నేను మున్సిపల్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్లో, కలెక్టర్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఇప్పటివరకు కూడా స్పందన లేదు, ఎలాంటి స్పందన లేదు వాళ్ళది. పోలీస్ వాళ్ళు అసలే స్పందించడం లేదు. ఇక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్ ఉన్నాడు కదా, వార్డ్ ఆఫీసర్కి నేను కంప్లైంట్ ఇస్తే వార్డ్ ఆఫీసర్ ఏమంటున్నాడంటే అవతల పార్టీని పిలుస్తా, మీరు కూడా వచ్చి మాట్లాడుకోండి వాళ్ళతోనే అన్నాడు. నువ్వు ఒక గవర్నమెంట్ అధికారివి, నేను నీకు కంప్లైంట్ ఇచ్చినాను. కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోవాలి. అవతల పార్టీలతో నేను ఎందుకు మాట్లాడతా అంటే రా మా మున్సిపల్ కమిషనర్ సార్ కూడా వస్తుండు రా అని చెప్పని అంటున్నాడు. ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు ఇక్కడ మాజీ సర్పంచ్గా ఉన్నారు. దాదాపు 22 సంవత్సరాల నుంచి ఇక్కడ మసీద్ నడుస్తూ ఉందని వీళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా అంటే 22 సంవత్సరాల క్రితం అంటే ఇది మున్సిపాలిటీ కాకముందుకు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే. నిజంగా అప్పుడు మసీదుకు పర్మిషన్లు ఉన్నాయా? 22 సంవత్సరాల నుంచి మసీద్ ఉందా ఇక్కడ? అప్పుడు లేదు. ఈ మధ్యలో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది మసీద్ కట్టి. కాకుంటే లోపల కట్టుకుని ఈ గోడ కాంపౌండ్ వాల్ గోడ ఉండే. ఈ రోడ్డు ఉంది, అమలాపురం రోడ్డు ఇంచుమించు 100 ఫీట్ల రోడ్డు, 50 ఫీట్లు ఇడిచిపెట్టుకోవాలి. వీళ్ళు ఏంటంటే మన మసీద్ కడితే ఓడేం చేస్తాడనే ఉద్దేశంలో వాళ్ళు కడుతున్నారు. పక్కకే ఉంది ఒక 20 ఫీట్లు బ్యాక్ సైడ్ ఉంది కాంపౌండ్ వాల్ కూడా, అది తీసుకొని కట్టుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే మమ్మల్ని ఎవడు అడుగుతాడో ఎవడు చేస్తాడనే ఉద్దేశంతో వీళ్ళు కడుతున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. శుక్రవారం రోజు ఇక్కడ మధ్యాహ్నం పూట పోవాలంటే మేము ఆగాల్సిందే 10 నిమిషాలు. ఆ రోడ్లో పెడతారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవడు ఉండడు ఆ బండ్ల కాడ. యాక్చువల్గా ఎవరు ఉండరు. వీళ్ళు ఏంది లేఅవుట్ మ్యాప్ తీసుకో, నీకు రోడ్ ఎన్ని ఫీట్లు ఉంది, నీ లేఅవుట్ మ్యాప్ ఏందో ఆడికెళ్ళి కట్టుకో. మస్జిద్ ఉండాలి, చర్చి ఉండాలి, గుడి ఉండాలి, ఉండొద్దు అనే ఉద్దేశం కాదు. కాకపోతే రోడ్లో పెట్టి ఇష్టపూర్వకంగా వేయడం కరెక్ట్ కాదు. రోడ్ ఎంత ఉంది ఫస్ట్ చూసుకోరు. అవతల వాళ్ళు మొత్తం బ్యాక్ సైడ్ ఉన్నారు. ఓన్లీ మస్జిద్ కాడికి వచ్చాకల్లా లోపలికి ఇక్కడ ముందుకు వచ్చేసి అది కరెక్ట్ కాదు. అందరూ వీళ్ళు కావాలని చేస్తారు. వీళ్ళు ఈయనే కాదు, ఎక్కడైనా కావాలనే ఉద్దేశం వాళ్ళది ఏదో ఉంటుంది. ఆ ఉద్దేశం ప్రకారమే చేస్తారు. కట్టుకొని మస్జిద్ కట్టుకొని మేము వద్దంటలే దానికి. కాకుండా రూలు పద్ధతితో చేయండి. ఇప్పుడు ఎప్పుడో అయింది 1980 అయింది, 2000 సంవత్సరం కాదు ఇది, 2026. అందరూ సానుకూలంగా ఉండాలి, ఓవనికి ఇబ్బంది పెట్టొద్దు. మీరు ఇక్కడ బండ్లు పెడతారు, ఇష్టం ఉన్నంత పోయి సేపు ఉంటారు. అది హాఫ్ అన్ అవర్ పడుతుంది వాళ్ళకి. హాఫ్ అన్ అవర్ ఎవడు హాస్పిటల్ వాయ్, ఎవడన్నా ఎమర్జెన్సీ వాయ్, ఎట్లుంటుంది మూమెంట్. వీళ్ళు బండ్లు పెడతారు, వెళ్ళిపోతారు. అది ఇది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. తెలంగాణ ఎక్కడ పోయినా రోడ్డు జెండా పెడతారు. ఓకే, ఈ నిర్మాణం స్ట్రక్చర్ కనుక చూస్తే మనకి ఇక్కడ వరకు రోడ్డు ఉంది. ఇక్కడ నుంచి కరెక్ట్గా 4 అడుగులు కూడా సెట్ బ్యాక్ లేదు. మనం చూడొచ్చు, స్పష్టంగా చూడొచ్చు. 1 2 3 4 అడుగులకే బిల్డింగ్ వచ్చేసింది. కనీసం 100 ఫీట్ రోడ్ అనుకుంటే ఈ 100 ఫీట్ రోడ్డుకు కనీసం 100 అడుగుల ఈ రోడ్డుకు సంబంధించి ఒక 4 అడుగుల దూరం కూడా సెట్ బ్యాక్ వెనక్కి లేదు ఈ బిల్డింగు. మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ ఎంక్రోచ్మెంట్ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. రోడ్ ఎక్కడ ఉంది, ఈ గోడ ఎక్కడ ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మళ్ళీ ఎట్లా పర్మిషన్ ఇచ్చారు దీనికి సెట్ బ్యాక్ లేకుండా? ఇంత 111 పరిధిలో ఉన్నటువంటి ఈ స్థలంలో డబుల్ ఫ్లోర్కు అట్లాగే ఎంక్రోచ్మెంట్ సెట్ బ్యాక్ లేకుండా ఎట్లా పర్మిషన్ వచ్చింది అనేది ఇక్కడ హిందూ సంఘాల నాయకులు, హిందూ పరిరక్షణ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి లీడర్లు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మసీద్ కమిటీ వారిని. మనం చూడొచ్చు. ఇది మనకు బయట నుంచి ఈ బిల్డింగ్ కానుకొని పక్కనే ఉన్నటువంటి కాంపౌండ్ వాల్, అది మనకు స్పష్టంగా చూడొచ్చు. కాంపౌండ్ వాల్ ఇక్కడ నుంచి అంటే నేను నిలబడ్డ స్థానం వరకు ఈ కాంపౌండ్ వాల్ కరెక్ట్గా ఉంటుంది. నేను నిలబడ్డ స్థానం నుంచి ఎంత ముందుకు వచ్చింది బిల్డింగ్, ఎంత ముందుకు వచ్చింది బిల్డింగు, కాంపౌండ్ వాల్ ఎంత ముందు ఉన్నది అనేది మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ పెద్దలు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఏంటన్నా ఇప్పుడు మనకి ఒక్క నిమిషం పెట్టరండి, ఎంత బయటకు వెళ్ళింది వీళ్ళు సుమారు ఒక 20 ఫీట్లు బయటికి వచ్చారు. అది ఏదైతే బౌండరీ ఉందో, లేఅవుట్ పర్మిషన్ ఉందో పాతోళ్ళు పక్కలోళ్ళు కట్టుకున్నారు. వీళ్ళు కావాలని ముందుకు వచ్చేసి న్యూసెన్స్ చేయడం తప్ప ఇంకేం లేదు. ఇక్కడ నుండి 20 ఫీట్లు ముందుకు పోయారు. సో ఈ ముందున్న గోడ ఇప్పుడు కట్టింది కాదు, పాతది మేము ఇప్పుడు కట్టింది కాదని చెప్తా ఉన్నారు. అది అప్పుడు కబ్జా చేసారు, రాత్రిపూట చేస్తారు. వీళ్ళు వరకు రోడ్డు మీద వేయాలంటే నైట్ చేస్తారు, ఎప్పుడో 2 గంటలకు అట్లా చేస్తారు. కట్టి ఏం చేశారు, ఇప్పుడు 6-7 ఏళ్ల కింద మస్జిద్ ఉంది, అంతకుముందు మస్జిద్ లేదు. ఇది లేఅవుట్ కింద
ఒక 30 సంవత్సరాల కింద వేసిరు లేఅవుట్. ఈడికెళ్ళి ఇప్పుడు ఏదైతే ఉందో కావాలని న్యూసెన్స్ చేస్తారు వీళ్ళు, కావాలని న్యూసెన్స్ చేస్తారు. ఈ పిల్లల కాడికి మంచిగానే వేసారు, ముందుకు ఈ కాంపౌండ్ వాళ్ళు చేసి కావాలని ఈ ఫోర్ట్ కోరిట్ అంతా ముందుకు వచ్చేసి చేస్తారు వాళ్ళు. ఇది ఇప్పుడు కట్టిందనా? ప్లాస్టింగ్ అంతా రీసెంట్ గా కట్టిందన్న. ఇది మా అంటే ఒక 3 months కింద కట్టిరు అంతే, 2-3 months అవుతుంది అంతే. ఇగో ఇదంతా రీసెంట్ గా కట్టింది, మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇదంతా. ఇగో ఇలా పాత బిల్డింగ్ ఆల్రెడీ కలర్స్ వేసిరు, ఇది కొత్తది చూడండి. ఇదంతా కన్స్ట్రక్షన్ నైట్ల కన్స్ట్రక్షన్ చేసిరు, ఇదంతా కొత్తది. ఇది ఇగో ఇది మొత్తం కొత్తగా కట్టేసిరు వీళ్ళు. మళ్ళీ ఇక్కడ కడుతున్న వాళ్ళు ఇదంతా పాత గోడ అని చెప్తా ఉన్నారు. పాత గోడ కాదన్న, ఇది కొత్త గోడ, ఇది కొత్తది. ఇది కొత్తది మీరు చూడండి అన్న, మీరు కన్స్ట్రక్షన్ చూడండి. మీరు కట్టింది కొత్తగా కట్టిరా పాత కట్టిరా అనేది మీరు సిమెంట్ తెలుస్తుంది కదా, ప్లాస్టింగ్ చేసింది తెలుస్తుంది కదా. మీరు చూడండి, అగో పాతది చూడు ఎట్లుంది, కొత్తది చూడు ఎట్లుంది. ఇది మొత్తం आप देखें नाइट में काम हो रहा है, आप देखें यहाँ इमाम साहब इधर नाइट में हुआ काम, देख के बोल रहे हो, नाइट में कब हुआ काम? नाइट में काम चल रहा है बोल के हम देख नाइट में काम नहीं हुआ यहाँ पे। मैं भी 12 साल से यहाँ पे आ रहा हूँ नमाज पढ़ने से। हाँ, 5 संवत्सर में काम हो रहा है बोल के हम देख रहा है। मैं यहाँ भास्कर कॉलेज में बच्चों को लाता हूँ। देख बात करना भाई, हाँ, भास्कर कॉलेज में बच्चों को लाता हूँ मैं। नाइट ला पना इतनी मैं पूछता जरूर ना कट क्यों कर रहे हैं? इंटरव्यू कट क्यों कर रहे हैं? ले रहे हैं। अरे मैं बंद करा बोले। नहीं क्या से आप इन बोल रहा बच्ची ये यहाँ से बनाए बोल तो ले रहे हैं हम देखो 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 अभी कितने साल हुए కటింగ్ చేస్తలేవని కాదు, कट कई ఇది ఉంది కదా, ఇది ఇట్లా ఇంత పోతుంది. మేము ఆల్రెడీ మొన్న వచ్చినారు పోయినారు, మాట్లాడినాం, అంతా అయింది. ఇది ఇంత పోతుంది, ఇది కటింగ్ అవుతుంది, ఇది కటింగ్ అవుతుంది. ఇంకా మళ్ళీ గొడవ మాట్లాడు, అది కాదు మాట్లాడుతున్నా కదా, నేను కూడా కదా మాట్లాడుతున్నా. ఆయన ఏదో కొట్లాడడానికి వచ్చినట్టు వస్తున్నాడు. నైట్ లో నడుస్తుంటే నువ్వు చూస్తున్నావు, చూస్తున్నా నేను నైట్ పని చేస్తున్నా, నైట్ లో డైలీ कौन बोल रहे చేస్తే పని లేదు ये कई को लगे पिलर ऊपर फर्स्ट फ्लोर, ये बाहर कई को लगा? ये पहले कहाँ तक है, अभी कहाँ तक बन रही है वो देखो। ये बात के आके बोल रहे नाइट में काम नहीं चल रहा, बोल रहा नहीं बोल रहा आके नाइट में नहीं चल रहा बोल के हम देखने वाले हम नाइट में हुआ ही नहीं। अरे मस्जिद में इंसान से बोलो नहीं हुआ बोलो तो मैं अभी चले आते यहाँ से नहीं नाइट में निकाल देते बोले तो क्या पहले यहाँ पे ఇటుకలు ఉన్నాయి ఇసుకున్నది కదా, అది లోపల షిఫ్ట్ చేసుకోమన్నాడు. షిఫ్ట్ చేస్తున్నాం లోపల. కమిషనర్ చెప్పండి ఏమని చెప్పండి, ఆయన వచ్చి మాకు ఫోన్లో మాతో మాట్లాడితే ఏమన్నాడు, మేము చెప్పిన మాట్లాడాలకు తీసేస్తామని చెప్పి. ఇప్పుడు ఆయన తీసినా మనం నువ్వు మేస్త్రివా లేక ఇలా వర్క్ చేస్తావా? నేను మేసినా మేస్త్రివా? మరి మేస్త్రి అయినప్పుడు 22 ఏళ్ల నుంచి ఇక్కడ మస్జిద్ ఉందా నీకేం తెలుసు? లోపల ఏవన్ గార్డెన్ లో ఎప్పుడైంది ఇది? లేఅవుట్ ఎప్పుడు వచ్చింది? లేఅవుట్ ఎప్పుడైంది ఇది? లేఅవుట్ ఎప్పుడైంది? అరే అన్న నువ్వు చెప్పినావు 22 సంవత్సరాలు, లేఅవుట్ ఎప్పుడైంది ఇది? ఈ లేఅవుట్ ఎప్పుడు చేసారు? అరే మరి మాకు తెలుసు కదా, మాకు తెలుసు కదా. అన్నా బాయ్, మేమేమంటున్నామంటే అన్న సోమవారం వరకు ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి. సోమవారం వరకు ఈ అక్రమ కట్టడాలు ఉండొద్దు. ఖచ్చితంగా సోమవారం వరకు మీరు అక్రమ నిర్మాణాలు తొలగించకపోతే మేము భారీగా జనాలు వస్తాము. ఈ లోకల్లో ఖచ్చితంగా మేము ఇక్కడ రోడ్డు మీద ధర్నా కూర్చుంటాము. మీకు అగెనిస్ట్గా ఇది చేయాల్సి వస్తుంది. మీకు ఖచ్చితంగా సోమవారం వరకు మీరు దీన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ తీసేయాలి. మేము సోమవారం రోజు వస్తే మాత్రం మీ లోకల్ ఉన్న మొత్తం హిందువుల మందరం ఏకతాటికి వచ్చి ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుంది. భారీ ఎత్తున ఇది చేయాల్సి వస్తుంది. చూడండి చేస్తాం అంతే, ఎవరో చెప్తారో మేము కూడా చూసుకుంటాం అంతే, ఆడేం లేదు. ఏంటి ఇష్యూ ఏంటి, ఏం చెప్పారు వీళ్ళు? నిజంగా ఎంక్రోచ్మెంట్ జరిగిందా? వాస్తవానికి కూడా ఇక్కడ గత 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే మసీద్ అయితే మసీద్ లేకుండే. ఈ రోడ్ అనేది ఇక్కడ జేబీఐటీ నుంచి వెళ్ళి శంషాబాద్ వరకు వెళ్తుంది. రోడ్డు ఈ రోడ్డు 100 ఫీట్ రోడ్ అవుతుంది. ఇప్పుడు
గతంలో కూడా ఇక్కడ ఇంతకుముందు 2 యాక్సిడెంట్లు అయినాయి. ఫ్రైడే రోజు ఇక్కడ బండ్లు పెడతారు. వీళ్ళు మనోళ్ళ వాదన ఏంటంటే ఇక్కడ మసీదు కట్టడానికి వ్యతిరేకం కాదు, మసీదు కట్టుకోండి, కాకపోతే సెట్ బ్యాకే కట్టుకోండి, వెనకాలకు జరిగి రోడ్డు మీద కాకుండా రోడ్డుకి వెనకాలకు జరిగి. ఇప్పుడు ఇక్కడికి మసీదు కట్టిన తర్వాత కొన్ని వేల మంది కొన్ని వందల మంది వస్తారు, వాళ్ళకి పార్కింగ్ అయితే కావాలి కానీ ఆ పార్కింగ్ చూపించి కట్టుకోమని వాదన. వాస్తవానికి ఇంతకుముందు ఇక్కడ లేకుండా మసీద్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అంటే 22 సంవత్సరాల క్రితం నుంచే ఉంది, దాన్ని మేము విస్తరిస్తున్నాం తప్ప మేము కొత్త మసీదు కడతలేమని చెప్తా ఉన్నారు వాళ్ళు. లేదు, 22 ఏళ్ళ కింద లేదు. నాకు తెలిసి ఇంతకుముందు 3-4 ఇయర్స్ బ్యాక్ రేకుల షెడ్ ఉండే వాస్తవం, వెనకాల ఉండే రేకుల షెడ్. ఈ బిల్డింగ్ మాత్రం నూతనంగా నిర్మిస్తున్నాను. అంటే ఇప్పుడు రోడ్ ఎంక్రోచ్మెంట్ అయితే స్పష్టంగా కనిపిస్తుందా మీకు? 100% రోడ్ ఎంక్రోచ్మెంట్. అయ్యారు వాళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళే తీసామని ఒప్పుకుంటారు, వాళ్ళే తీసేస్తారు కూడా. మండే వరకు టైం అడిగారు వారు, మండే రోజు తీసేస్తారు, వాళ్ళే ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఇప్పుడు వాళ్ళ భక్తులే మసీదుకి వచ్చేది భక్తులు వస్తారు, సామాన్య పబ్లిక్ వస్తారు, వచ్చి మొక్కుతారు కదా. నమాజ్ చేసేటప్పుడు 2 సైడ్ల రోడ్లు బైకులు పెట్టడంతో కమ్సే కమ్ ఇక్కడ ఈ 10 విలేజ్లో బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ 10 విలేజ్లోకి వెళ్తుంది రోడ్, ఇది ఇక్కడ నుంచి శంషాకి వెళ్తే రోడ్డు. ఆ విలేజ్లోకి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇలా వాదన 100% కరెక్ట్. ఇక్కడ మీరు చూడండి, ఆ గోడ లోపలికి ఉంది, ఈ గోడ ఇక్కడ ఎంకరేజ్మెంట్ ఉంది. రోడ్డుకి ఈ పక్క, రోడ్డుకి ఆ పక్క సేమ్ ఇదే ఎంకరేజ్మెంట్. ఇది తొలగించాలని మన అది సెట్ బ్యాక్ చేయాలి 100%. ఇది పాత గోడ, ఇది కొత్త గోడ. పాత గోడ అది కొత్త గోడ, ఇది రోడ్డు దగ్గర ఉంది. ఇది తీయాలనే కదా వాళ్ళ వాదన. 100% తీయాలి. తీసాను ఒప్పుకుంటారు, వాళ్ళు తీస్తారు. మండే వరకు టైం అడుగుతారు. ఇప్పుడు మీరు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఒక ప్రజాప్రతినిధి ఉన్నారు కదా. సో నిజంగా ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఉందా? ఇంత పెద్ద మసీద్ నిర్మాణం చేసేంత ముస్లిం పాపులేషన్ ఇక్కడ దగ్గరలో ఉందా? ఎందుకు ఇంత కట్టడం జరుగుతూ ఉంది? మా సరౌండింగ్ ఏరియాలో లేరు, లేరు అంటే అంత హైదరాబాద్లే. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం, ఇక్కడ ఉన్న కుటుంబాలు మాత్రం 10 కుటుంబాలు ఉంటాయి. 10 కుటుంబాలు లోకల్లో ఉంటాయి. మొయినాబాద్ ఎక్కువ ఉంటారు, మొయినాబాద్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. మొయినాబాద్ దీనికి సంబంధం లేదు. ఇది ఏవాడ గాండ వెంచర్, ఇది శంషాబాద్కి వెళ్ళే రోడ్డు, కాసింబాల్ అంటే 10 కుటుంబాలకి ఇంత పెద్ద మసీద్ నిర్మాణం ఎట్లా జరుగుతూ ఉంది? ఇంత పెద్ద మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఎంత పెద్ద మీరు బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ వచ్చి హైదరాబాద్ నుంచి వెళ్ళి, హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో నుంచి వచ్చి ఇక్కడ నమాజ్ చేసుకోవడం. అంటే హైదరాబాద్కు కొత్తోటి దూరంలో ఉన్న మొయినాబాద్కి ఏంటంటే బిజినెస్ పరంగా వస్తారు కదా చాలామంది, ముస్లిం మత పెద్దలు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరు కానీ మామూలుగా మైనార్టీలు వస్తారు. కాబట్టి వాళ్ళ కోసం నిర్మిస్తున్న మసీద్ ఇది. ఈ లోకల్ పాపులేషన్ ఏం లేదు, పాపులేషన్ ఏమున్నా 10 కుటుంబాలు 15 కుటుంబాలు ఉంటాయి. అంటే ఈ రోడ్లో ఊళ్ళలో ఉన్నాయి, ప్రతి విలేజ్లో ఉంది. కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు కడుతున్నారు, ఓకే, దాన్ని వ్యతిరేకిస్తలేం మనం. కాకపోతే రోడ్డుకు రాకుండా కట్టుకుంటే బాగుంటుంది. ఇది యాక్చువల్లీ 100 ఫీట్ రోడ్డు. ఆల్రెడీ అంటే మనకు శాంక్షన్ అయ్యేటంగా దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది. సో మీరు చూసేయడం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మధ్యలో నుంచి 50 ఫీట్ తీసుకుంటే ఎంత ఆక్యుపై చేసారు అనేది అర్థమై ఉంటుంది. దానికైతే ఎవరు వేరేగా చెప్పనవసరం లేదు. ఓకే, మేము గుళ్ళకు బడులకు వ్యతిరేకం కాదని అంటలే, 100% మేము ఇక్కడ సపోర్ట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ వాళ్ళకు సంబంధించిన మతకు ఏదైతే సంబంధించిన ఉందో మసీదు, దానికి పార్కింగ్, ఇది మెయిన్ రోడ్, ఇది 100 ఫీట్ల రోడ్డు, దానికి పార్కింగ్ వదిలేసి వాళ్ళని కట్టుకుంటే ఎటువంటి అభ్యంతరాలు లేవు. అయినా రోడ్డుకే కట్టుకొని ఇంత రోడ్డునే ఆక్యుపై చేయాలనేది ఉద్దేశం ఏందో నాకు అర్థమవుతలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విచ్చలవిడిగా ఈ మసీదులు ఇవన్నీ వెలవడం పూటకు అంటే అడుగడుగున వెలుస్తున్నాయి. మరి ఎందుకు మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదని మాకు అర్థమవుతలేదు. అయితే ఒక గుడి రోడ్లో ఉంటే మాత్రము దాన్ని తీసి ఎక్కడనో వేస్తారు. మరి అసలు లేని మసీదుని ఎందుకు కట్టిస్తారో నాకు అర్థమవుతలే. ఇక్కడ అధికారం అసలు ఇక్కడ మసీద్ అనే ప్రసక్తే లేదు. ఇక్కడ ఎవరు చెప్పారు? 21 సంవత్సరాల కింద ఇది కంప్లీట్గా అగ్రికల్చర్ ల్యాండ్, రైతులది. ఏదైతే రెవెన్యూ వెనకపల్లి రెవెన్యూకి ఉంటుందో ఆ రెవెన్యూని రికార్డ్స్ చేస్తే ఇక్కడ 25 సంవత్సరాల కింద చేస్తే రైతులు పంట పండించిన దాఖలు కనిపిస్తాయి. మరి మసీద్ ఎక్కడ వచ్చిందో అర్థమవుతలేదు. మరి ఇక్కడ ఈ పోనీ మసీద్ అని చెప్పడానికి ఇడంగా దీనికి ఆధారాలు ఏమున్నాయో మరి ఏందో వాళ్ళే అనాలి. వీళ్ళు ఫ్లాట్ ఎప్పుడు కొన్నారు, ఇది వెంచర్ ఎప్పుడు చేసారు, అన్అఫీషియల్ చేసిన వెంచర్ ఇది, గ్రామ పంచాయతీ లేఅవుట్, దాన్ని కొన్ని దాన్ని హిస్టరీ తీస్తే తెలుస్తుంది. చెప్పింది మరి ఎవరో మరి 20 సంవత్సరాల కింద ఇక్కడ మసీద్ ఉందని అన్న విషయం. ఏ మేస్త్రి ఆయన? అసలు ఆయన ప్రాపర్ ఇక్కడ పుట్టిన ఆయన మేస్త్రి. ఇప్పుడు రోడ్డును అనుకొని చూస్తే కనీసం 1 మీటర్ కూడా సెట్ బ్యాక్ లేకుండా ఇంత బలంగా కడతా ఉన్నారు. అంటే ఏ ధైర్యంతో కడతా ఉన్నారు? రోడ్డును ఆక్రమించుకున్నా ఎవరు ఏమన్నారు, ఇది మసీద్ కాబట్టి ఎవరు టచ్ చేయరనే ధైర్యమా? ప్రభుత్వ అధికారుల లోపం అంతే. ఇంకా ఇప్పుడు ఇంతమంది వ్యతిరేకిస్తారు, మరి అది ఎవరిదే లోపం? అధికారుల గిటంగా అధికారికంగా ఈ వెనకపల్లి గ్రామ పంచాయతీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారికంగా గిటంగా వేడుకున్నారు, సార్ మా రోడ్డుకి ఇట్లా కడుతున్నారు మీరు చూడండి అని. అంటే
అధికారుల ప్రోద్బలంతోనే అవుతుంది ఇది. ఇంకా ఎవరి ప్రోద్బలంతోనే అవుతుంది? రైతులు అయితే అమ్ముకున్నారు. ఇప్పుడు ఇది కాపాడాల్సిన ఈ రోడ్డును కానీ ఈ వ్యవస్థను కానీ కాపాడాల్సింది ఎవరు? అధికారులే కదా. మరి అధికారుల లోపమే ఇది. మేమైతే అనుకోవడం అధికారుల లోపమే. ఎందుకంటే మేము అధికారులకు చెప్పినాం, లెటర్లు గిడంగా ఇచ్చినాం, అయినా పట్టించుకోవట్లేదని అంటే అధికారుల లోపమే, అంతే కదా. ఇప్పుడు అందుకే ఇంతమంది ధర్నా చేస్తామని వచ్చారు. సో అధికారులు సోమవారం వరకు టైం ఇమ్మని అడిగారు. మరి ఇది కూడా కాలయాపన చేయడానిక? మరి ప్రభుత్వం అధికారులతోటి మాట్లాడి ప్రభుత్వంలో ఉన్నత పదవి అనుభవిస్తారు కదా. ఇక్కడ ఎమ్మెల్యే కాలయాదాయం మరి అమ్ముకున్నాడా మరి ఇది వాళ్ళకు అనే డౌట్ గిటంగా వస్తుంది అందరికీ. ఎందుకంటే ఆయనకు రోడ్లకు ఇవన్నీ బాగా ఇక్కడ ఉన్న భూములు ఇవన్నీ అమ్ముకోవడం చాలా అలవాటు ఆయనకు. ఎమ్మెల్యే కాలయాదయకు ఇప్పటికి 3 సార్లు గెలిచిండు కదా, ఆయనకు అలవాటే. ఇక్కడ ఇప్పుడు 100 ఎకరాల భూమిని అమ్ముకున్నాడు. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కనిపిస్తే అక్కడ అమ్ముకోవడమే ఆయన ధ్యేయం, ఎజెండా. ఆయనకి ఇంకా ఆ పని తప్ప ఏ పని లేదు ఆయనకు. ఇప్పుడు సోమవారం వరకు టైం ఇచ్చారు కదా, సోమవారం వరకు ఈ కన్స్ట్రక్షన్ మనకు ఎంక్రోచ్మెంట్ కనుక తీసేయకపోతే ఏం చేయబోతా ఉన్నారు? అదిగా ఏమంటారు, ధర్నాలు చేస్తారా? జనాల నుంచి ఏది వస్తే అదే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. నాయకుల నుంచి వచ్చేది కాదు అది. ఇప్పుడు జనాలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి జనాలే రియాక్ట్ అవుతారు. ఎక్కడ నాయకులు కానీ ఎవరైనా కనిపించలేదు, ఎవరు కనిపించలేదు కదా, జనాలే రియాక్ట్ అవుతారు. ఇది కట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయనంటే ఫ్రైడే రోజు చూస్తే మీరు ఒకసారి చూడొచ్చు. ఫ్రైడే రోజు మొత్తం వెహికల్స్ అని ఇక్కడ నుంచి అక్కడ వరకు జామ్ అవుతాయి. సో మేము పెట్టొద్దు అనట్లే, మేము దేవుళ్ళకి మొక్కొద్దు అనట్లే, దేవుళ్ళకి మొక్కుకోండి, కానీ ఇక్కడ పోయే పబ్లిక్ మాత్రం ఇబ్బంది కలగనియదు. దానికి చర్యలు ఏం తీసుకుంటారు? అధికారులు తీసుకుంటారా, మళ్ళీ లేకపోతే ఈ కమిటీ వాళ్ళు తీసుకుంటారా, మత పెద్దలు తీసుకుంటారా, ఎవరు తీసుకుంటారో వాళ్ళు తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. రోడ్డును ఆక్రమించి నిర్మాణం జరుగుతుందో మసీద్ నిర్మాణం, ఈ మసీద్ నిర్మాణం రోడ్డు ఎంక్రోచ్మెంట్ను ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, హిందూ సంఘాల నాయకులు దీన్ని అడ్డుకోవడం జరిగింది. ఖచ్చితంగా సోమవారం వరకు టైం ఇస్తున్నాం. సోమవారం వరకు గల ఇవన్నీ కూల్చేయకపోతే, ఏదైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో అది కూల్చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని వాళ్ళు ఒక డెడ్ లైన్ అయితే పెట్టడం జరిగింది. మళ్ళీ సోమవారం వరకు వీటిని తీసేస్తారా లేదా అనేది వేచి చూడాలి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ మసీద్ నిర్మాణమే రోడ్డు మీది వరకు ఎంక్రోచ్ అయ్యి నిర్మించడం వల్ల ప్రతి శుక్రవారం ఇక్కడ జరిగే నమాజు సందర్భంగా వచ్చే వాళ్ళందరూ రోడ్ల మీద బైకులు పెడతా ఉన్నారు. కనీసం అర్ధగంట సేపు రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతూ ఉంది. రోడ్ల మీద బైకులు పెట్టడం వల్ల ఈ మార్గంలో వెళ్ళే శంషాబాద్ వెళ్ళే ఈ రూట్లో దాదాపు 100 ఫీట్ రోడ్డు, ఈ రూట్లు మొత్తం బ్లాక్ అవుతున్న పరిస్థితి. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం, మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధువన్తో గ్రౌండ్ రిపోర్ట్ ఫ్రమ్ ఎన్కపల్లి.